బొంగు చికెన్ ఎంతమంది చూసారు, ఎంతమంది చేశారు, ఎంతమంది తిన్నారని కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు చేస్తున్నాం అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేయొచ్చు ఇది. ఇంకెందుకు మరి ప్రాసెస్ అయితే చెప్తాను. మీకు ఎంత నచ్చితే అంత, అంటే ఆ బొంగు ఎంత పడితే అంత చికెన్ అయితే తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా చికెన్ మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని అంతలో బొంగు బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. లోపల పాము క్లీన్ చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మొత్తం అందులో వేసి అరిటాకు అయితే క్లోజ్ చేసేయాలి. అండ్ ఇంకేముంది, స్టవ్ మీద అయితే చేయకండి, పొయ్యగానే లేదంటే బయటనే ఎక్కడైనా మీరు అంటే లైక్ పొయ్యిలా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎక్కువసేపు పట్టదండి, బేగానే ఉడికిపోద్ది. ఇందులో నుంచి వాటర్ వస్తుంది, ఏం భయపడకండి, అది నార్మలే. ఇంతకీ మీరు తిన్నారా లేదా ఎప్పుడైనా బొంగు చికెన్? టేస్ట్ అయితే అదిరిపోయింది. మరి మీరు